హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో రేషన్ కార్డుదారులందరికీ మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కొత్త ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార, కందిపప్పును ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు సైతం వెళ్లినట్లు తెలుస్తుంది. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాది కాలంగా కందిపప్పు పంపిణీ నిలిపివేసింది. దీంతో పేదల బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. ఇక ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తెలిసింది. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదన్న విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు చర్యలకు ఉపక్రమించారు. ఖచ్చితంగా కందిపప్పు, పంచదార పంపిణీ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు కదిలారు. రాష్ట్ర స్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపారు. ఈ నెల 20 నుంచి రేషన్ షాపులకు బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాల్సి ఉంది. ఇక పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్లు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇక మంత్రి నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖ కేటాయించిన సంగతి కూడా తెలిసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టారో లేదో అంతే రంగంలోకి దిగిపోయారు. దుకాణాలను తనిఖీలు చేపట్టారు. అనంతరం కందిపప్పు రావడం లేదని తెలుసుకున్న నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. చూశారు కంటే మొత్తం మీదుగా గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే కందిపప్పు అలాగనే ఆయిల్ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదు. అయితే ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాలని ఖచ్చితంగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.